ఈరోజు మన పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన జిల్లా ఆసుపత్రిని వచ్చి రోగులతో మాట్లాడి ఈ యొక్క డాక్టర్ల సర్వీసెస్ ఆసుపత్రిలో రోగులకు మంచి సేవలు అందిస్తున్నారో లేదని తెలుసుకునే దానికోసం రావడం జరిగింది. దాదాపు 10:30 నుంచి ఇప్పుడు 1-1/4 గంట అంతా అన్ని వార్డులు తిరగడం జరిగింది. అందరు పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలు చెప్పేటంత అధ్వాన పరిస్థితి లేదు, కనపడంలా. ఎవరు బయట చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తానే కానీ అంత అధ్వాన పరిస్థితి అయితే లేదు. ఇంకా కూడా రోగులకు ఇంకా సేవలు ఇంకా ఇతోధికంగా అందించాల్సిన అవసరం అయితే డాక్టర్ల పైన, సూపరింటెండెంట్ గారి పైన, ఈ ఆసుపత్రి స్టాఫ్ పైన ఉంది. ఇక్కడ రోగులు దాదాపు పులివెందల, మైదుకూరు, జమ్మలమడుగు, చాగలమర్రి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తుంటారు. కాబట్టి ఫుడ్ విషయం విచారిస్తే అందరూ బాగానే ఉండాలని చెప్పినారు. కాబట్టి మందులు సఫిషియెంట్గా ఉన్నాయి. క్లీనింగ్ కూడా ఇంకా కొంత మెరుగుపరచాలి. ఇది మెరుగు అనేది దానికి నో లిమిట్. ఎంత బాగా చేయాలంటే అంత బాగా చేయాలా. ఇంకా ఇప్పటికంటే పరిశుభ్రతను పెంచాలా. ఈ సెక్యూరిటీ గార్డ్స్ డే అండ్ నైట్ వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారా లేదా అని డాక్టర్ గారు ఆకస్మిక తనిఖీలు చేయాలా. రాత్రిపూట మేల్కొని ఉండకుండా ఉన్నారు. దీంట్లోకి ఇవన్నీ చూడడం జరిగింది. కాన్పుల ఆసుపత్రి, ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా చూడడం జరిగింది. కానీ నేను ఈ మధ్యకాలంలో మన పొద్దుటూరులోనే సత్య గారు, ఆయన ఆరోగ్య శాఖ అంతా మరోలో ఎమ్మెల్యేగా గెలిచి ఆరోగ్య శాఖను చేపట్టడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడాను. డాక్టర్ గారు స్టాఫ్ డాక్టర్లు అందరూ ఉన్నారు, కానీ కావాల్సినంతమంది నర్సులు మిగతా స్టాఫ్ లేరని చెప్పడం జరిగింది. దాంతో నేను ఆయనకు డాక్టర్ గారు ఇచ్చిన షార్టేజీ ఉద్యోగుల గురించి ఇచ్చిన దాన్ని ఆయనకు నేను నా లెటర్ రాసి ఎంక్లోజ్ చేసి అది కూడా ఇచ్చినాను. త్వరలోనే పూర్తిగా స్టాఫ్నంతా కూడా వేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మన జిల్లా పొద్దుటూరులో చాలా కాలం ఉన్నాడు సత్యకుమార్ గారు. ఇక్కడ పొద్దుటూరులో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరుకి వచ్చిన సందర్భంగా ఒక మెడికల్ ఆసుపత్రి ఏమని చెప్పి అడిగినాం. పొద్దుటూరుకి 350 బెడ్డెడ్ ఆసుపత్రి ఉంది. తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నదానికి పులివెందుల్లో ఇట్లా చోట చాలా తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న హాస్పిటల్కి బెడ్స్ తక్కువ ఉన్న హాస్పిటల్ కూడా ఇచ్చినారు. మాకు ఏమని చెప్తే తప్పకుండా ఇస్తామని చెప్పినాడు. మేము తప్పకుండా ఈ మెడికల్ కాలేజీ సాధించే ప్రయత్నం చేస్తాము. నేను డాక్టర్ గారికి చెప్పేది, మీరు పర్యవేక్షణలో ఎవరి మీదైనా కూడా మీరు వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేసేటట్టుగా మీరు బాగా వాళ్ళను పైన సూపర్వైజన్ చేయండి. అందరూ చేసి మీరు అందరం కలిసి పొద్దుటూరు ఆసుపత్రి అభివృద్ధిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఇంకా ఇతోధికమైన సేవలు అందించే ప్రయత్నం చేయమని చెప్పడం జరుగుతుంది. కొంత బయటైతే గతంలో చెప్పినట్టుగా అంత పరిస్థితులు లోకల్గా వచ్చి చూసిన దానికి అంత భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మనము గతం ఏదన్నా ఉంటే దాన్ని వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మంచి సర్వీసెస్ అందించాలి. మన ప్రతి పేషెంట్ కూడా నేను ఆసుపత్రికి పోతే నా జబ్బు నయమవుతుందని, నేను ఇక్కడికి పోతే నేను డాక్టర్ నా జబ్బును తొలగిస్తాడు, వెంటనే తీసేస్తాడని ఒక ఆలోచనతో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, వాళ్ళను మాట్లాడే పద్ధతుల్లో కానీ మార్పులు తీసుకురాని డాక్టర్ గారికి చెప్తాను. కాబట్టి తప్పనిసరిగా మళ్ళా ఇంకోసారి కూడా ఇన్స్పెక్షన్కి వచ్చి చూద్దాం. మన సత్యకుమార్ గారు కూడా అన్నారు, పొద్దుటూరుకి వస్తే నేను కూడా వస్తాను, పోదాంలే అని. కాబట్టి మహిళంగా జిల్లాలో టూర్ వేసినట్టు లేడు. వచ్చినప్పుడు ఇప్పించి మనం మెడికల్ కాలేజీని తప్పకుండా సాధిద్దాం. ఎవరో డాక్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, సిస్టర్స్ ఎవరన్నా కాంపౌండర్స్ ఏదైనా వాళ్ళు డబ్బులు ఆశించే పరిస్థితి ఉంటే వాళ్ళని కట్టడి చేయండి. ఇది గవర్నమెంట్ ఆసుపత్రి, ప్రభుత్వ ఉచిత ఆసుపత్రి అని మన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు పోయేటప్పుడు ఇస్తే కానీ, లేదా కొంచెం డిమాండ్ చేసి తీసుకోవడం కానీ, ఇది మన ఆసుపత్రిలో చికిత్స చేసి మన మందులు ఖర్చు పెట్టి మన బెడ్ ఇచ్చి ఫ్యాను, టేబుల్, మంచం అన్నీ ఇచ్చి వాళ్ళని చేసేప్పుడు వీడు ఏం చేస్తాడు, వాడు సర్వీస్ చేసేదానికి జీతం తీసుకుంటాడు. కాబట్టి ఎక్కడైనా కూడా కరప్షన్కి ఆస్కారం లేకుండా చేయండి.
ఎప్పుడు పలానోడు తప్పు చేసినా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. కలెక్టర్ గారు కూడా కొత్తగా వస్తున్నారు. ఈ మంత్రి గారు మన పొద్దుటూరు పట్టణ వాసి అయిన కారణంగా వెంటనే నేను కంప్లైంట్ అయితే చేస్తాను. ఎవరైనా కానీ జాగ్రత్తగా ఎక్కడికి అవినీతికి ఆస్కారం లేకుండా హాస్పిటల్ నడిపించండి. మీరు సూపర్వైజర్ చేయండి, మీ బాధ్యత. చెడు ఉంటే ఆఫీసర్ గారి దృష్టికి పెద్దల దృష్టికి ఇస్తుంది. మంచిని ఆసుపత్రులు చేసి మంచిని చూపించండి, కానీ చెడు ఏడవడం జరుగుతుంది. జరిగిన ప్రతిదాన్ని మనం తీసుకోవాలి. वो भी होता है क्या? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? 3,000 అది ప్రైవేట్ ద్వారా వస్తుంది సార్. ప్రైవేట్ రోజు పంపించడం, బయట డాక్టర్ హాస్పిటల్ వస్తే 3,000. ఎవరైనా వాళ్ళు పెట్టుకోవాలంటే చెప్తాను సార్. మామూలుగా ప్రైవేట్ ఎంతమంది తీసుకుంటారు? అది కూడా తక్కువ ఖచ్చితంగా ఒకసారి లేదు. మంత్లీ మనం ఎంఆర్ఐ ద్వారా వచ్చే డబ్బులు ఎంత? 50 ప్రైవేట్ ద్వారా ఎక్కడ రిలీజ్ చేస్తారు? పేమెంట్ పేమెంట్ ఇది ఒక 5 ఇంజెక్షన్ ఇంజెక్షన్ మామూలు స్కాన్ 3,000 అయితే ఆ వ్యక్తిని ఇంజెక్షన్ చేస్తారు. పక్కన ఇంజెక్షన్ కాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చిన తర్వాత స్కాన్లో చాలా రకాలు ఉంటాయి కదా సార్. స్కాన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిస్ అవును ఇన్నరే కంపెనీ వాళ్ళు 20 కిలోమీటర్స్ పనిచేస్తున్నారు. మేము గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసుకున్న పనిచేస్తాము. గవర్నమెంట్ మీ కంపెనీకి ఎంత డబ్బులు ఇస్తుంది? ప్రైవేట్ ఏజెన్సీ వచ్చి చేస్తున్నాం. చేసేదానికి గవర్నమెంట్ నుంచి ఎంత తీసుకుంటారు? మీ కంపెనీకి కాంట్రాక్ట్ అప్రాక్సిమేట్ అమౌంట్ ఎంత ఉంటుంది గవర్నమెంట్ ఇచ్చినారు? పరంగా వాళ్ళే వచ్చి మళ్ళీ ఆపరేషన్ తీసుకుంటారు. మేము పేషెంట్ సేఫ్టీ కానీ స్కాన్ వరకు కండక్ట్ చేసుకుంటాం. వాళ్ళ టైం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా రిపోర్ట్స్ పంపించాలి. 24 అవర్స్ క్లోజింగ్ అంటే ఎందుకంటే 10 మంది స్కాన్ చేయాలంటే 6 అవర్స్ 8 అవర్స్ ఫాస్టింగ్ చేస్తారు. పడకుండా వాళ్ళని మార్నింగ్ 6 అవర్స్ తెచ్చుకోవడం అట్లా ఉంటుంది. కొందరు స్కాన్లు సెటిల్గా ఎక్కేసేవాళ్ళు. కొన్ని స్కాన్లు మాత్రం టైం తీసుకుంటే చేయాలి. సో అందుకోసం 2 అవర్స్ రన్నింగ్ పెట్టుకుంటాం. ఓన్లీ స్కానింగ్ వచ్చినప్పుడు పనిష్మెంట్ చేస్తారు? లేదు సార్, అస్సలు లేదు సార్, అస్సలు లేదు సార్.
లేదు సార్ అస్సలు లేదు. మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ వాళ్ళ రిపోర్ట్ ఫాలో టైం వస్తుంది స్కానింగ్ ఫాలో చేస్తాం ఒక లోపల కొంచెం సౌండ్ వచ్చింది కాబట్టి అది కూడా చెప్తాను సార్ బాగా ఎలా వెళ్తారు ఎలా వస్తుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళ రిపోర్ట్ లాగా మేమే కాల్ చేస్తాం రిపోర్ట్ వచ్చింది తీసుకెళ్ళి సో తీసుకున్నాక సైన్ చేసుకుని ఇచ్చుకుంటాం. మహిళ చెప్పే వాళ్ళు 4,000 చెప్తున్నారు. సార్ అదే సార్ కాంట్రాక్ట్ బట్టి ఇంజెక్షన్ 3,000 3,200 5,000 కూడా అవుతాయి సార్. అది కొంచెం తలకి వెనుకోసి రాస్తుంది తలకి ఒక అమౌంట్ వెనుకోసి ఒక అమౌంట్ అట్లా అమౌంట్ ఉంటుంది వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి స్కాన్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఈ మిషన్ రన్నింగ్ 2 days అది పార్ట్ ఒక పార్ట్ డ్యామేజ్ అయింది సార్ అది బెంగళూరు నుంచి రావాలన్నారు కానీ బెంగళూరులో పార్ట్ అవైలబుల్ లేక ఏషియన్ కిట్ తెప్పిస్తాను సో మెయిన్ ట్రాన్స్పోర్ట్కి మాకు టైం చెప్పి 2 days టైం ఇస్తాను. కరోనా మీరు మీరు చెప్తే పద్ధతికి వస్తారు కదా. అదే సార్ ఆ పార్ట్ కోసం ఇంజనీర్ వచ్చారు పార్ట్ తీసుకెళ్ళారు అనమాట సో మేము కంప్యూటర్ టైం తీసుకున్నాం వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు సార్ అందుకే మాకు టైం చెప్పారు అన్నమాట సో పార్ట్ అవైలబుల్ లేదు కాబట్టి కొంచెం టైంలో ఉన్నాం. 24 అవర్స్లో తెప్పించవచ్చు ఎక్కడి నుంచి అయినా. డెలివరీ ఉంటుంది. సరే మా కంపెనీ మా నువ్వు హైదరాబాద్ చెప్తే బస్సు వాళ్ళే అంటే వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఫిక్సెడ్ చేసినప్పుడు వాళ్ళు తీసుకొస్తారు సార్ వాళ్ళు కొన్ని పార్ట్స్ ఇండియా నుంచి బాగా సెన్సిటివ్ సార్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ బయట ఎంఆర్ఐకి ఎంత తీసుకుంటారు? అది స్కాన్ బట్టి కూడా మార్కెట్ ట్రై చేస్తారు బ్లేడ్ చేయాలంటే జనాలు ఎంఆర్ఐ సిటీ స్కాన్ డైరెక్ట్గా చెప్పండి సార్. మీరు 3,000 సార్. ఫిలిం కూడా చెప్పండి సార్. నా దగ్గర ఉంటుంది ఇద్దరు సార్ పంపిస్తాను సార్. చూడండి మెరుగైన ఇది